రారి ఇస్తున్నా కడిపే పొట్టిది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం గాంధీ నగర్ నుంచి రైడ్ స్టార్ట్ చేసాం. గాంధీ నగర్ టు ఉదయ్పూర్. చాలా పెద్దగా ఉంది ఊరైతే, పెద్ద సిటీ అసలు ఇది. షారుఖ్ ఖాన్ కాక కింద ఫ్లైఓవర్, పైన ఫ్లైఓవర్, సూపర్. 60 స్పీడ్ లిమిటు 60 ఉంది. మనం 80లో కొడతాం బండిని. ఏం లే, ఎక్కడ దొరికింది అనుకో ఏజ్ దిగుతాడు గట్టిగా. మాల్ బాగుంది, కలర్గా ఉంది. ఆల్రెడీ హాస్పిటల్ అట. గాంధీ నగర్ నుంచి స్టార్ట్ చేసాం. మనకి పోలీసు వాడు ఎదురు వచ్చిండే. గాంధీనగర్ టు ఉదయ్పూర్, రాజస్థాన్, గుజరాత్కి ఈరోజుతో బాయ్ బాయ్. వద్దురా అయ్యా, గుజరాత్ రైడే వద్దురా అయ్యా. మళ్ళీ ఇంకోసారి రాను గుజరాత్కి. ఎవరు రాకండి గుజరాత్కి. అలా ఉంది గుజరాత్ పరిస్థితి. గుజరాత్ రైడ్ చాలా కష్టం. ఆ ఊర్లు మంచి లేవు, మనుషులు మంచిగా లేరు. అసలు ఫుడ్ అయితే ఘోరంగా ఉంది. గుజరాతీ తాళీలు తిన్నా. ఓకే, 4 రోజులు అయితే మంచిగా తిన్నా, కూర్చున్నా. చూద్దాం ఎట్లుంటుందో. వావ్, బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. హైకోర్ట్ గుజరాత్ స్టేట్ జడ్జిల అకాడమీ అన్నీ కలిసేటి. గాంధీనగర్ ఫుల్ డెవలప్డ్ ఉంది సిటీ. అయితే చాలా పెద్దగా ఉంది సిటీ. ఈ సెక్టార్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. సో లోపల లుక్ వేసి పోదామని వచ్చా లోపలికి. పొద్దున జాగింగ్లు, టెంపుల్ ఉంది. అమ్మ లడ్డు పాప పోతుంది. లడ్డు డైవర్షన్ ఉందా? రోడ్డు మంచిగా ఉందని వచ్చా నేను. మెట్రోనా ఇది? ఓకే, మెట్రో ఉందా గాంధీనగర్లో? వెయిట్, పంపున్నాయన్నా తిన్నామని. ఏమో హైదరాబాద్ సిటీలానే ఉంది. మనకు హైదరాబాద్ చూసి వేరే సిటీలు చూస్తే ఏమనిపించదు. అంత పెద్ద సిటీ మన హైదరాబాద్ సిటీ. ఈ రౌండ్ షేప్లో ఉన్నాయి పిల్లర్స్. మన సైడ్ ఏమో ఏమంటారు ఆ షేప్, ఏం షేప్ రా అది? రెక్టాంగిల్ షేపా సంథింగ్, ఆ షేప్లో ఉంటాయి. ట్రాక్ మాత్రం భలే పెట్టున్నారు, స్టైల్గా ఉంది ట్రాక్స్. రోడ్డు చాలా క్లీన్లో ఉన్నాయిలే. ఇది గాంధీనగర్ సిటీ లోకల్. మెట్రో కాలేదా? పనులు అవుతున్నాయా? ఓకే. ఇంకా మెట్రో బిల్డ్ అవ్వలేదు ఇక్కడ. మన హైదరాబాద్ చాలా బెటర్. చాలా అంటే చాలా బెటర్ హైదరాబాద్.
హెవీ ఫోర్స్ వచ్చింది ఇక్కడ. ఇదంతా నేవీ వాళ్ళదా ఏరియా. ఊరి పేరే చిల్లోడా, డిఫరెంట్గా ఉందిరా చిల్లోడా. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ ది క్యాపిటల్ ఆఫ్ గుజరాత్, గాంధీ నగర్. బాగుంది, సూపర్ ఉంది అసలు. ఎండ దిగుదానికి ఎక్కితే ఏరా ఆపోజిట్ వచ్చింది ఎండ. చచ్చిపోతాం ఎండ ఇట్లా వస్తే. రివర్ బ్రిడ్జ్ నీళ్ళు అయితే లేవు ఇప్పటికీ. చాలా రివర్ బ్రిడ్జ్లు దాట, ఒక్క దాంట్లో కూడా నీళ్ళు లేవు. అన్నీ ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. మన సౌత్ చాలా బెటరు నార్త్ కంటే. మంచి నీళ్ళు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఇది అసలే బాలే. గాంధీనగర్ టు ఉదయ్పూర్ హైవే 6-వే లైను. ఈ 6-వే లైన్ కూడా మీద కూడా ఇట్లా ప్యాచ్ల వర్క్ ఉందంత. దొబ్బింది రైడా అన్న. ఇట్లా 6-వే లైన్ కూడా ఇట్లా ఉంటే ఎట్లా బైక్ ఇది ఆ రోడ్డు అంటే దరిద్రంగా ఉంది రోడ్డు. సిక్స్-వే లైన్ కూడా మీద ఆడ ప్యాచ్లు పెడితే ఎట్లా పోతాం బైక్ హైవేల మీద. కూర్చోచ్చు కదా, బాగాలేదు. చల్లగా ఉంది, వర్షం పడతలేదు కానీ మబ్బు పట్టి చల్లగా ఉంది మంచిగా. ఒక దగ్గర ఎండ కొడుతుంది, ఒక దగ్గర ఏమో ఇట్లా మబ్బు పట్టి ఉంది. ఇంతవరకు ఒక్క రైడర్ కూడా కనపడలేదు. ఆ సౌత్ సైడ్ అన్న కనపడదు కానీ ఈ నార్త్ సైడ్ మాత్రం ఇప్పుడు కనపడలే. పంచర్ అంత పెద్ద లోడ్లు వేసుకొని కర్రలు వేసుకొని పోతే పంచర్ కాక ఏముంటుంది అది. గట్టి కొట్టామనుకో అయిపోతుంది. నిన్న రైడ్ చూడాలరా, అస్సం రైడ్ అది. ఎట్లా వచ్చిన మార్పుకి వచ్చా, ఈట తాగుతుందని వచ్చిండే 1:30 వరకు వచ్చేసిన. వర్షం పడింది గట్టిగానే. గాంధీనగర్కి వచ్చే రూట్లో అసలు 4-వే లైన్ ఉంటే మంచిగా వెళ్ళిపోతుంది అవుతుంది. ఇట్లా 6-వే అనుకో కొట్టి కొట్టి
అసలు సూపర్ ఉంది హైవే. మామూలుగా లేదు. ఒక ట్రైన్ పెడితే లాంగ్ ట్రైన్ పెడితే అదిరిపోయింది అసలు. ఇక్కడ ట్రాక్ వచ్చింది. గేట్ పడితే అంతేనా ఇక? అటుంది కానీ ఇట్లేదు, పడుతున్నారులే. ఫారెస్ట్ ఏంది కొంపదేసేది. ఎనభైకి ఇంత లాంగ్ దొరుకుతుందా బండి? వెళ్ళిపోతున్నా నేను, వెళ్ళిపోతున్నా బాగా. బస్సు బ్రేక్ డౌన్ అయ్యింది. అక్కడ మహారాష్ట్రలో ఏమో ఆ బస్సులు 30-40 కిలోమీటర్కి బ్రేక్ డౌన్ అవుతాయి. ఇక్కడేమో ఇట్లా. అరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా రేర్ ఉంది ఇటు సైడ్ అయితే. పబ్లిక్ బస్సులే కనపడతలేవు. మన సైడ్ అయితే ఓ పల్లె వెలుగులు, డీలక్స్లు, లగ్జరీలు, ఓ సూపర్ లగ్జరీలు ఎట్లా తిరుగుతాయి అంటే అట్లా తిరుగుతాయి బస్సులు. ఈ సైడ్ అయితే బస్సులే లేవు, అసలు కనపడడం కూడా కనపడతలేవు. తక్కువ అంటే చాలా తక్కువ ఉన్నాయి బస్సులు. బా బా బాబా, ఏం హైవేరా ఇది! చాలా హైవే ఉన్నది. పిచ్చగొట్టుడు కొడతాను నా పరిస్థితి. బండి
డ్రైవింగ్ అన్నట్టు రోడ్ అయితే ఇది ఉరుకుతుంది బండి. ఎక్సిట్ 90 రోడ్ అక్కడ వేస్తుంది బండి గట్టిగా పైకి. చల్లగా ఉంది కాబట్టి కొడతా అన్నా భయ్. అదే ఎండ కొట్టి ఉంటే అయ్యయ్యో అరే అవే చూడు సూపర్ ఉంది అసలు. ఆసమ్ కేక వా స్ప్లిట్ అయింది 6 వే 1 2 3 4 ఉన్నాయి. 4 లైన్ ఉంది అది ఒకటే వేకి. సూపర్ సూపర్ బాబా ఏం తీసారా ఈ హైవేని. గాంధీనగర్ టు ఉదయపూర్ హైవే. ఇది హిమ్మత్ నగర్ దాటినాగా ఉంది. సూపర్ ఉంది రూట్ ఇది. బండికి ఎక్కడ బ్రేక్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. బ్రేక్ అవసరమే లేదు. బ్రేక్ యూజ్ చేసే అవసరమే లేదు అసలు. అలా ఉరుకుతుంది బండి మాత్రం. వా హిల్ వచ్చింది బో హిల్. వా రుద్రాద్రి ఉదయపూర్ హైవే రుద్రాద్రి. ఇల్లు కింద కూర్చున్నారు వీళ్ళైతే. ఇల్లు కింద ఉన్నారు మంచిగా. వావ్ సూపర్ హైవే ఇది అసలు. కిరాక్ అంటే కిరాక్ హైవే ఇది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో 2 వే 4 వే ఉంటుందేమో అనుకున్నా కానీ వా 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 సూపర్ హైవే ఇది కూడా. రెండు కొండను పగల కొట్టి రోడ్ వేసారు పో. అరే 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 వన్ ఆఫ్ ద మోస్ట్ ఫీల్ ఆసమ్ ఫీల్ ఇది. కానీ ప్యాచ్లు ఉన్నాయి చాలా. ఈ ప్యాచ్ వర్క్ వచ్చేసి ఉంటే బాగుండదు. ఉదయపూర్ రోడ్ మొత్తం కొండలనే వేసి రోడ్ వేసారు మొత్తం. అది కూడా 6 వే. ఇది ఢిల్లీ హైవే. ఢిల్లీ దాకుంది ఈ హైవే. 6 లైన్ హైవే. మళ్ళా కొండలలో పడ్డాం చాలా రోజులకి. మొత్తం సౌత్ మొత్తం కొండలలో తిరిగి తిరిగి అలవాటు అయిపోయింది. మళ్ళా కొండలలో పడితే అదా లారీ ఎక్కలేదు, బండి ఎక్కుద్ది. వావ్ కొండను కొట్టిరు సగాని సగం. అమ్మడ పోతుంది బండి. బాప్రే ఎత్తలేవు పాపం. చూడు ఇట్లా కొట్టేసుకుంటానయ్యో. బా కరువు అవసరం ఉంది. ఇది కరువు ఎక్కాలంటే ఎప్పుడైతే రా అంత లోడ్ వేసుకొని
ఎట్టకేలకు ఒక్కటి ఎక్కింది ఈడ. అటు డౌను, ఇది ఎక్కిడి దిగితే ఇది డౌను. తునకలైంది ఇట్లా గుద్దితే ఏం లేదు, నైట్లో అవుట్ అయ్యి ఇక పట్టించుకోవడం నాదుడు కూడా ఉండదు. డౌను ఉరికేస్తుంది. ఢిల్లీ 792, అజ్మీర్ 415, నద్వారా 160. ఈ కరువు చూడండి భలే ఉన్నాయి. అవసరం ఉన్నాయి కరువు అయితే. పెద్దవాళ్ళు అంత ఈజీగా తిప్పరాదు ఇలా. ఈ కరువులు కాదు బాబాయ్, లదాఖ్ కరువులు తిప్పాలి. లదాఖ్ కరువులు తిప్పాలంటే ఆడుకుంటానా మంచిగడైతే, గులాబ్ జాములు ఆడుకున్నట్టు ఆడుకుంటానా. కరువులు మస్తున్నాయి, డింగ్ 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 అనుకుంటా. బండి మాత్రం సూపర్ పికప్లో ఉంది. చచ్చిపోతానే రే అయితే. ఐ థింక్ బార్డర్ అనుకుంటా ఇది. బార్డర్ బార్డర్ వచ్చింది, దాటేసాము. ఇది రాజస్థాన్, గుజరాత్ అవుట్. బాయ్ బాయ్ గుజరాత్. ఇక మన జన్మలో రానురా గుజరాత్కి, అస్సలే రాను, అస్సలు అంటే అస్సలు రాను. గాడుగానే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి తీద్దాం. ఈ భలే పెట్టారే, యాక్సిడెంటల్ జోన్, బీ కేర్ఫుల్ ద కార్. యో ఏంద్రీ కరువు. ఎవర్ గ్రీన్ ఇంకా ఇక్కడే ఉందా? అప్పుడెప్పుడో చూసాగా. పోతుంది.
పెట్టుకొని సొల్లు కొడుతుంది ఫోన్లో. అది రికార్డ్ పెట్టొస్తా అంత ముందుకు పోయి కొన్ని మంచిలు తాగి టోల్ గేట్ ఆగయా. రాజస్థాన్లో ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. అఫీషియల్గా మనం రాజస్థాన్లో అడుగు పెట్టా. రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, महाराष्ट्र, गुजरात, अभी आ गया राजस्थान. రాజస్థాన్లో ఎండలు ఎలా ఉంటాయో, వర్షాలు ఎలా ఉంటాయో, రోడ్లు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో, ఫుడ్ ఎలా ఉంటుందో తిరుగుదాం. చాలా పెద్దగానే ఉంది. స్పీడ్ బ్రేకర్ పెట్టిన రోడ్డు చిక్కుచా 1 2 పెట్టిండు మళ్ళా. గుజరాత్లో స్పీడ్ బ్రేకర్లు చచ్చిపోయినావా? ఉన్నావా? చచ్చిపోయినావా అనుకుంటాను.
ఉదయపూర్ రాజస్థాన్ కొండలు వచ్చినాయి. ఇక ఏంది కొండల మధ్య హైవే అదిరిపోయింది. లుక్ అయితే ఈ హైవేనే అదిరిపోయింది అసలు. 6 వే లైన్ హైవే సూపర్ ఉంది. బాగుంది. పోదాం తొందర అయితే పోయి ఆడుతుడు. జస్ట్ వాడి ఇండికేటర్ ఉండదు, ఏముండదు. ఇప్పుడే కడక్కంత ఇప్పుడే వెనక ఏమొస్తున్నాయని తెలియదు, ముందట ఏమొస్తున్నాయని తెలియదు. మనం పోవాలా లేదా అంతే. వెనకడు ఎడబోతే నాకేంటి అన్నట్టు పోతున్నాడు అంత పెద్ద వెహికల్ని. క్యారీ ఇది హైవేనా? అసలు మదిరిపోయింది. 6 లైన్ హైవే కొండల మధ్య. ఎవడన్నా సింగిల్ గాను డబుల్ వే వేస్తాడు. ఇక్కడ 6 వే లైన్ వేసిండు అసలు. ఓహో అదిరింది. ఢిల్లీ వరకు ఈ హైవే ఉంటేనా అసలు చూడు ఇక మజా మీద మజా వస్తుంది. పోతానే ఉంటా. చచ్చిపోతుంది ఆ వెహికల్ ఎక్కడానికి. జల జల జలపాతం నువ్వు లాలే. బాప్రే వాటన్ హైవే బుజ్జే. జైపూర్ పెప్లీ. వావ్ పెప్లీ పెప్సీ లాగా పెప్లీ. ఊరి పేరు పెప్లీ. ఈ విండుకు మీకు ఏమైనా వినపడుతుందా? అసలు అంత స్పీడ్లో పోతుంది బండి. మీ విండుకు ఏమి వినపడతలేదు. ఎలా మరే? స్పీడ్గా పోవాలనే, మీకు ఏ రావద్దే. ఓ క్లియర్గా వినపడాలనే. ఓ ఇవన్నీ కథలు ఉంటాయి. ఆ కథలన్నీ ఎడబడతావు చెప్పు. కొండల మీద కొండలు వస్తున్నాయి. దీని మిర్రర్లేదు ఎట్లున్నాయి డిఫరెంట్గా. హోండా అమేజ్ గోల్డ్ బండి. ఫెర్టిలైజర్ ఉందా? పంపు తెగుతుంది కదా. కంపెనీ ఉంది, కప్పు స్మెల్ వస్తుంది.
అసలు గుట్టలే ఎక్కుతున్నాం మనమైతే, అసలు గుట్టలు ఎక్కుతున్నా. జై సూపర్ రూట్ ఇది. ఆ జైలు పడ్డాము మనము. హెవీ వెహికల్స్ ఎక్కాలంటే రోడ్డు ఖరాబ్ అవుతుంది. రుకో 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 అంటున్నామే. ఇది వైన్ షాపులు ఎడపడితే ఆడు ఉన్నాయి రాజస్థాన్లో. మరి కిలోమీటర్ కూడా లేదు వైన్ షాప్కి. అక్కడ వైన్ షాప్ ఉంది, ఇక్కడ వైన్ షాప్ ఉంది. రాజస్థాన్లో బాగా తాగుతారు అనుకుంటా వైన్ షాప్. కిలోమీటర్ కూడా లేదు వైన్ షాప్కి. గుద్దు కొండను గుద్దుతే మూతి పండ్లు రాలిపోవాలి దెబ్బకి. వావ్, ఏ పొట్టలారా. ఇగో హైవే మీద అట్లా దాడుతున్నారు, ఏం చెప్పాలి కూరగాయలకి. ఈ హైవే బాగా నచ్చింది అబ్బాయి, మస్తుంది అసలు. చెట్లల్లో మంచిగా చల్లగా 6 వే లైను, మరీ ఎండ లేదు, మరీ వర్షం కూడా లేదు, హాయిగా ఉంది. కొడుతుంటే ఉరుకుతుంది బండి అయితే. ఉదయపూర్, మైద్రురా, ఛత్తీస్గఢ్. అసలు మొత్తం కొండల్ని కొట్టేసారు అసలు. जोधपुर बेकरी. ఇన్ వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. దిగలే ఇక్కడ వైన్ షాప్లో 2 కిలోమీటర్స్ కూడా లేదు, వైన్ షాపులు ఉన్నాయి. ఉదయపూర్, ఢిల్లీ, జైపూర్. రేపు అజ్మీర్ మణియం. ఉదయపూర్లో అడుగు పెట్టాం. వెల్కమ్ టు ఉదయపూర్. బాగుంది, ఎంట్రీ అదిరింది. ఇక లోపల ఎట్లుందో చూడాలి. ఇక్కడ ఉంటే తిన్నాము. ఏంద్రా హైవే మొత్తం ప్యాలెస్ లాగానే కట్టుకున్నారు, అన్ని హోటల్. ఇవ్వలేడల్లా వైన్ షాపులు మాత్రం కిరాకు. హాఫ్ అన్ అవర్కి ఒకటి, హాఫ్ కిలోమీటర్కి ఒక్కొక్కటి ఉంది. గబ్బు కొడుతుంది ఇక్కడ. ఇదా సిటీ.
హోటల్ సోనికా ఓయో వస్తుంది వచ్చినా అవే హోటల్స్ అసలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. పడితే ఆడ హోటల్సే ఉన్నాయి కదరా. సైడ్ హోటల్ కొదువు లేదురా అయ్యా ఉదయపూర్లో. పిచ్చి పిచ్చిగా ఉన్నాయి హోటళ్ళు అయితే, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి హోటల్స్. పిచ్చగా ఉన్నాయి. అయ్యో ఎటు చూసినా అయ్యో ఉన్నాయి. ఇటా ఏదో చూపిస్తుంది. ముద్దక పేరు అది చూడు ఎట్లా పోతుంది చిన్న పాప. గలీలు చూపిస్తుంది అది రారు. గలీలు తిరుగుతున్నారా భయ్. తిరగడం బాగా ఉన్నది పైసా అప్పుడే పండుడే. భలే తిరుగుతున్నా ఉదయపూర్. రారి ఇస్తున్నా పడిపోయేది పొట్టిది. వాడు చూ కుక్కని కుదుతాడు వాడు. ఉదయపూర్ రోడ్లో మొత్తం తిరుగుతాను నేను. ఇది ఉదయపూర్ రోడ్లు. ఇదేమో లొకేషన్ ఎన్నో ఇచ్చింది ఇది. ఓరి అమ్మ, ఇటు నుంచి బయటికి రాస్తాం మరే. ఆ మెయిన్ రోడ్ అంతా వదిలిపెట్టాయి. ఏ పేపర్ మస్తు లడ్డుకున్నాయి మంచిగా. దీనికి మెయిన్ రోడ్ ఉంది,
అన్నీ ఇది ఇట్లా పడి ఇచ్చేది మరి అంతేనా మరి జీవితం. షో బేబీ ఏం రూట్ రా ఇది సై అప్పుడు ఆట పడిపోతాయి లేదు కదా. మంచి మంచి పాప వచ్చలేదు, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బొంగుల లొకేషను దీని అక్క ఏం లొకేషన్ రా ఇది. ఓరయ్యా ఉదయపూర్ రోడ్లు అంటే తిరుగుతాను నేనైతే. ఇది ఎట్లా మెయిన్ రోడ్డు మీద ఒకటి రూటు. ఇది చూపిస్తాను మరి. ఇదేంద్రా ఏడుందిరా రూట్ కూడా ఉంది ఇంకా. ప్రాసెస్ important. ఇటు చూపిస్తుంది. ఏడు ఉందిరా అయ్యా. సరే
इधर डॉर्मेट्री बेड है बाइक किधर पार्क